అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పవన్ కళ్యాణ్ రేణుదేశాల తనయుడు అఖిరానందన్ పేరు మరోసారి వెండితెరపై మెరవనుందా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది. రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 4 కు రామ్ చరణ్ విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా అఖిరా గురించి చర్చ జరగక గేమ్ చేంజర్ కోసం అతను పనిచేస్తున్నట్లుగా తెలిపారు. అయితే తెరపై కనిపిస్తారా, తెర వెనక పనిచేశారా అన్నది తెలియాల్సి ఉంది. అఖిరాకు సంగీతం అంటే ఇష్టమైన సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం సంగీత దర్శకుడు తమన్ టీంలో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వివిధ వేదికలపై అఖిరా తన ప్రతిభను ప్రదర్శించారు. మరి గేమ్ చేంజర్ లో అఖిరా పాత్ర ఏంటనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సందర్భంగా ఉత్తమ నటిగా సమాంతా, అలియా భట్, కీరా అద్వానీలలో ఎవరిని ఎంచుకుంటావు అని రామ్ చరణ్ బాలకృష్ణుడుగా ఆయన సమాంతా పేరు చెప్పారు. ఇద్దరూ కలిసి రంగస్థలం కోసం పనిచేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎపిసోడ్ జనవరి 8వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. శంకర్ మార్క్ టేకింగ్, రామ్ చరణ్ ద్విపాత్ర అభినయం సినిమాపై అంచనాలను పెంచాయి. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు చూస్తే సినిమాను గ్రాండ్ గా తీర్చిదిద్దినట్లు అర్థమవుతుంది. సూర్య ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మామూలుగా ఒక అగ్ర హీరో కథ ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు. సో ఏ జోనర్ చేద్దాం, ఏం చేద్దాం అలా డిసైడ్ అయినప్పుడు ఏది మిమ్మల్ని ప్రిఫరెన్స్ చేస్తారు. అలాగే ఇంతకుముందు చైల్డ్ సినిమా కూడా భగవంత్ కేసర్లో బాలకృష్ణ బాబు ఆల్రెడీ చూసాం. సో ఏ పాయింట్ బేస్ చేసుకుని ఈ సినిమా కథని ఒప్పించారు అంటే? ముందుగా ఆయన ఒప్పించడం అనేది మా ఇంటెన్షన్ కాదు, మా ఫైట్ కాదండి. ముందు మంచి సినిమా తీయాలి. నా సైడ్ నుంచి ఇప్పుడు వాల్తేరు ఎవరే తర్వాత నేను చేస్తున్నాను, చిరంజీవి గారి తర్వాత. అలానే నాగవంశీ గారు అన్ని ప్రెస్ మీట్లో చెప్తున్నట్టు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 15 years నుంచి ఆయన ప్రొడ్యూసర్ అవ్వకముందు నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్ అయితే ఖచ్చితంగా బాలకృష్ణ గారితో ఒక మంచి మెమరబుల్ మూమెంట్, మెమరబుల్ సినిమా ఫ్యాన్స్కి ఇవ్వాలనేది ఆయన డ్రీమ్. సో అలాంటి ఇద్దరం కలిసినప్పుడు ముందు ఎగ్జైట్ ఒక కంటెంట్ తయారు చేయాలి. బాలకృష్ణ గారితో ఇప్పుడు ఆయన వస్తున్న ఫిల్మోగ్రఫీలో అన్ని సినిమాలు సూపర్గా ఉంటున్నాయి. ప్రతి సినిమా లాస్ట్ 3 films బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు ఆయన. సో మళ్ళీ మనం చేస్తున్నప్పుడు వాటన్నిటిని మించి ఉండాలి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనే మోటివ్తో స్టార్ట్ చేసాం. మీ లాస్ట్ సినిమా మెగాస్టార్తో వాల్తేరు సంక్రాంతి హిట్ తర్వాత ఇప్పుడు ఈ సినిమా నెక్స్ట్ ఏ హీరో ఉంటాడు? ఇప్పుడు ప్రస్తుతం ఈ సంక్రాంతికి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకొని బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత అప్పుడు థింక్ చేస్తాను. జనరల్గా బర్త్డేకి హీరోలు, అగ్ర హీరోలు సినిమాలు రిలీజ్ డేట్లు వస్తూ ఉంటే పెట్టుకుంటూ ఉంటారు. సో హీరోయిన్ గా మీకు ఫస్ట్ టైం బర్త్డేకి మీ సినిమా రిలీజ్ అవ్వటం మీరు ఎలా ఫీల్ అవుతారు? సో మెమరబుల్ బర్త్డే గురించి అడిగితే ఏం చెప్తారు? Definitely. I think it's the most beautiful coincidence because I don't think they ever have a release basis a heroine's birthday, but I think it's the best coincidence ever. So I'm very excited. Actually, just on the way to this press meet, I was talking to my sister and she's like, Pragya, what is your plan for your birthday? And I was like, I forgot about my birthday, you know, completely, because I'm like, I have to watch the movie first day, first show, I have to be with my team. And she's like, do you have an outfit to wear? I'm like, no. I have promotion clothes. So I'm very, very happy, very excited, very grateful for our film to be releasing this Sankranti. And it's a wonderful, memorable thing, I think. I will look back to this day. Y'all please make this movie a big, big success so that it's a really happy birthday for me. అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ సృష్టిస్తున్న ఈ మూవీ అదనంగా మరింత వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ థియేటర్స్ లో సందర్శనుంది. ప్రస్తుతమైన సినిమాకు అదనంగా 20 నిమిషాల నిడివిన సన్నివేశాలను జోడించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం పోస్టర్ను పంచుకుంది. ప్రస్తుతం పుష్ప 2 నిడివి 3 గంటల 20 నిమిషాల 38 సెకండ్లు ఉండగా తాజాగా మరో 20 నిమిషాలు జోడిస్తే 3 గంటల 40 నిమిషాలు దాటిపోతుంది. మరోవైపు ఈ చిత్రం ఇప్పటికే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో 2వ స్థానంలో, తెలుగు సినిమాల లిస్టులో ప్రథమ స్థానంలోకి వచ్చింది. దంగల్ తర్వాత ఇప్పటి వరకు 2వ ప్లేస్ లో ఉన్న బాహుబలి 2ను
రికార్డ్ బ్రేక్ చేసింది. 32 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1831 కోట్లు రాబట్టినట్లు పుష్ప 2 టీం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రిపీటెడ్ ఆడియన్స్ లక్ష్యంగా ఇప్పుడు అదనపు సన్నివేశాలు జోడిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కు రేసింగ్, రైడింగ్ అంటే ఎంతో ఇష్టమన్న విషయం తెలిసిందే. తాజాగా దుబాయ్లో 24 గంటల రేసింగ్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కారులో ట్రాక్ పై ఆయన ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయన కారు అదుపు తప్పి సైడ్ వాల్ను బలంగా ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కారు మాత్రం నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదానికి సంబంధించిన విషయాన్ని ఆయన రేసింగ్ టీం సోషల్ మీడియాలో తెలియజేస్తుంది. ట్రాక్ పై ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అజిత్ కుమార్ కార్ మ్యాసివ్ క్రాష్ అయింది. అయితే ఈ ప్రమాదంలో ఆయనకు ఒక్క గీత కూడా పడలేదు. ఎటువంటి గాయాలు లేకుండా సేఫ్గా ఆయన బయటకు నడుచుకుంటూ వచ్చారు. రేసింగ్ అంటే అంతే మరి అని అజిత్ కుమార్ రేసింగ్ సోషల్ మీడియా అకౌంట్ పేర్కొంది. ఈ ప్రమాదం గురించి తెలిసి మొదట అభిమానులు కంగారు పడినా ఆయనకేం కాలేదని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతకు ముందు ఈ రేసింగ్ నిమిత్తం దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమైన అజిత్ కు భార్య శాలిని, కుమారుడు అద్విక్ సెండ్ ఆఫ్ ఇచ్చిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దుబాయ్ 24 అవర్స్ రేస్లో పాల్గొనేందుకు ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. అజిత్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన నటిస్తున్న 2 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అందులో ఒకటి షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. మరొకటి షూటింగ్ స్టేజ్లో ఉంది. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. ఈ రోజు ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. అల్లు అర్జున్ రాకముందే అక్కడకు సినీ నిర్మాత దిల్ రాజు చేరుకున్నారు. అల్లు అర్జున్ రాక నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం అందించారు. అల్లు అర్జున్ కూడా తన వంతు సాయం అందించారు. ఓటీటీలో ఈ వారం 2 తెలుగు సినిమాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి. ఒకటి బ్రేక్అవుట్ అయితే మరొకటి నీలిమేఘశ్యామ. బ్రేక్అవుట్ విషయానికి వస్తే సర్వైవల్ థ్రిల్లర్ జాన్రాలో ఈ సినిమా రూపొందింది. బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 9వ తేదీ నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో కథానాయకుడికి మోనోఫోబియా అంటే ఒంటరిగా ఉండటానికి భయపడుతూ ఉంటాడు. అలాంటి అతను ఒకానొక సమయంలో ఒక గరాజ్లో ఒక్కడే చిక్కుబడిపోతాడు. అప్పుడతను ఏం చేస్తాడు, అక్కడి నుంచి ఎలా బయటపడతాడు అనేది కథ. బసంతి, మను వంటి విభిన్నమైన కథ చిత్రాల తర్వాత గౌతమ్ చేస్తున్న సినిమా ఇది. రవివర్మ దర్శకత్వంలో విశ్వదేవి హీరోగా చేసిన నీలిమేఘశ్యామ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ నెల 9వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. రవివర్మ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీలో కథానాయికగా పాయల్ రాధాకృష్ణ అలరించనుంది. అర్జున్, కార్తిక్ కథను అందించిన ఈ సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా ఉంటుందని అంటున్నారు. శరణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ వెబ్ సిరీస్ గా అలరిస్తోంది స్క్విడ్ గేమ్ సీజన్ 2. అత్యధిక ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న సీజన్ 1 కు ధీటుగా దర్శకుడు హ్యాంగ్ డ్వాంగ్ హ్యూగ్ దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. అందుకే 92 దేశాల్లో నెట్ఫ్లిక్స్ ర్యాంకింగ్స్ లో నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే చివరి ఎపిసోడ్ కీలక యాక్షన్ సీక్వెన్స్ లో కెమెరామెన్ కనిపించాడు. సన్నివేశాలను ఎటు నుంచి క్యాప్చర్ చేయాలో దర్శకుడు, సినిమాటోగ్రఫర్ ముందే అనుకుని 4 కెమెరాస్తో షూట్ చేస్తారు. అలా చేస్తున్న క్రమంలో కెమెరామెన్ అలా కనిపించి మాయమవుతాడు. ఎడిటింగ్ లో ఈ విషయాన్ని గుర్తించకపోవడంతో ఆ క్లిప్ అలాగే ఫైనల్ వర్షన్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతుంది. మరోవైపు రెండో భాగానికి కొనసాగింపు స్క్విడ్ గేమ్ 3 ఉంటుందని చివరిలో చూపించారు. అయితే అది ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇటీవల చిత్ర బృందం ఆసక్తికర అప్డేట్ పంచుకుంది. రెడ్ లైట్, గ్రీన్ లైట్ ఆటలో కనిపించే అమ్మాయి బొమ్మతో పాటు ఈసారి అబ్బాయి బొమ్మను కూడా పంచుకుంటూ సీజన్ 3 2025లోనే వస్తుంది అని పేర్కొంది. సీజన్ 2 మాదిరిగానే సీజన్ 3 కూడా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా వస్తుందని అంతా అనుకున్నారు. కానీ నెట్ఫ్లిక్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో జూన్ 27వ తేదీని హైలైట్ చేశారు. దీని ప్రకారం ఈ ఏడాది చివరిలో వస్తుందనుకున్న సిరీస్ సమ్మర్లోనే సందడి చేసేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. కథానాయిక నయనతారకు తాము ఎలాంటి నోటీసులు పంపలేదని చంద్రముఖి సినిమా నిర్మాతలు స్పష్టం చేశారు. తాము 5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అగ్ర కథానాయిక నయనతార జీవితంపై నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ విడుదలైన విషయం తెలిసిందే. నెట్ఫ్లిక్స్ వేదికగా ఇది అందుబాటులోకి వచ్చింది. ఇది రిలీజ్ అయిన దగ్గర నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తుంది.
ఇందులో చంద్రముఖిలోని కొన్ని సన్నివేశాలు ఉపయోగించడంపై నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై ఆ సినిమా నిర్మాతలు స్పందించారు. నయనతార తన డాక్యుమెంటరీ కోసం ముందే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నట్లు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆ సర్టిఫికేట్ను షేర్ చేశారు. నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ తెరకెక్కించే ముందే రౌడీ పిక్చర్స్ సంస్థ మా వద్ద నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంది. డాక్యుమెంటరీలో చంద్రముఖిలోని సన్నివేశాలను ఉపయోగించడంపై మేము ఎలాంటి నోటీసులు పంపలేదు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చంద్రముఖి నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ పేర్కొంది. అలాగే 5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలను ఆ సంస్థ తోసిపుచ్చింది. ఇక నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్లో తన పర్మిషన్ తీసుకోకుండా నాను రౌడీదాన్ ఫుటేజ్ను ఉపయోగించారని ఆరోపిస్తూ చిత్ర నిర్మాత నటుడు ధనుష్ నయనతారకు లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. 3 సెకండ్ల క్లిప్కు 10 కోట్లు ధనుష్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే నయనతార ధనుష్ క్యారెక్టర్ను తప్పుపట్టారు. తనపై ఆయన ద్వేషం కనబరుస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. లీగల్ నోటీసులు పంపించినప్పటికీ డాక్యుమెంటరీలో ఆ సన్నివేశాలు ఉపయోగించడంపై ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంలో భాగంగా ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. జనవరి 8వ తేదీలోపు ఈ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని నయన్ దంపతులతో పాటు నెట్ఫ్లిక్స్ బృందాన్ని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు వారికి నోటీసులు కూడా జారీ చేస్తుంది. ముంబై హీరోయిన్ జేత్వాని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు భారీ ఊరటను కల్పించింది. ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా తాత, విశాల్ గున్నీలతో పాటు ఇబ్రహీంపట్నం మాజీ సీఐ హనుమంతరావు, అడ్వకేట్ వెంకటేశ్వర్లకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఈ 3 ఐపీఎస్లను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కంగువా సినిమా రిజల్ట్ తర్వాత సూర్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం ఖాయమనే ఒక టాక్ వచ్చింది. అయితే సూర్య ఈ ప్రాజెక్ట్ విషయంలో కూడా చాలా రిస్క్ తీసుకుంటూ ఉండటం ఆశ్చర్యం. సూర్య తాజా చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 2వ స్కెడ్యూల్కి సంబంధించిన చిత్రీకరణకి గాను చెన్నైలో ప్రత్యేకమైన సెట్స్ వేస్తున్నారు. ఈ నెలంతా ఇక్కడే షూటింగ్ జరుగుతుందని అంటున్నారు. సాధారణంగా కంగువా ఫ్లాప్ తర్వాత పెద్ద డైరెక్టర్తో సెట్స్ పైకి వెళ్లాలనే ఏ హీరో అయినా అనుకుంటాడు. కానీ ఇంతవరకు స్టార్స్తో సినిమా చేయని ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య ముందుకు వెళ్లటం విశేషం. ఇక ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నది కూడా ఆర్జే బాలాజీనే. అతను నటుడు కూడా అనే విషయం తెలిసిందే. హీరో విలన్ ఇద్దరు లాయర్స్ కావటం మరో విశేషం. మరి ఈ సినిమాతో అభిమానులు ఆశించే హిట్ ను సూర్య ఎంతవరకు ఇస్తాడనేది చూడాలి. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమాకు వాల్తేరు వీరేతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ దర్శకత్వం వహిస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా బ్యానర్లపై సూర్యదేవరి నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రేస్ సందర్భంగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇందులో నిర్మాత నాగవంశీతో పాటు దర్శకుడు బాబీ, హీరోయిన్స్ ప్రజ్ఞా జైస్వాల్, అలాగే శ్రద్ధా శ్రీనాథ్ పాల్గొన్నారు. అయితే తెలంగాణలో ఈ సినిమా టికెట్ల రేట్లకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు నాగవంశీ. ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం మాకు సినిమాకు టికెట్ రేట్లు పెంచిందని, అయితే తెలంగాణలో మాత్రం టికెట్ రేట్లు పెంచమని అడిగే ఉద్దేశమే తమకు లేదని తేల్చి చెప్పారు. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను రాయలసీమలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఏపీలో టికెట్ల రేట్లు పెంపుతో పాటు బెనిఫిట్ షోలకి ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఉదయం 4 గంటల నుంచి బెనిఫిట్ షోలకు అనుమతిస్తూ ప్రీమియర్ షో టికెట్ ధరలను 500 రూపాయలుగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే విడుదలైన మొదటి రోజు నుంచి జనవరి 25వ తేదీ వరకు రోజుకు 5 షోలకు అనుమతించింది. ఈ షోలకు మల్టీప్లెక్స్లో టికెట్పై 135 రూపాయలు, అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో 110 రూపాయల పెంపునకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రాల్లో సత్య ఒకటి. ముంబై మాఫియా గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం 1998లో విడుదలై సంచలన విజయం అందుకుంది. అప్పటి వరకు మోసధోరణి కథలతో నెట్టుకొస్తున్న బాలీవుడ్ కు అసలైన సినిమాను పరిచయం చేస్తుంది. ఇక ఈ సినిమాలో జేడి చక్రవర్తి, మనోజ్ బాజ్పేయి కథానాయకులుగా నటించగా ఊర్మిళా మతోండ్కర్, షెఫాలి షా హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ క్లాసిక్ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. జనవరి 17న ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా మూవీ నుంచి కొత్త పోస్టర్ను పంచుకున్నారు. కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉండడం తెలిసిందే. వీటిలో ఒకటి ఆర్జే బాలాజీ దర్శకత్వంలో నటిస్తున్న సూర్య 45. ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేశారన్న వార్త ఒకటి అభిమానులను ఫుల్ ఖుషి చేస్తోంది. ఈ చిత్రానికి
పెట్టైకరణ్ టైటిల్లో ఫైనల్ చేశారని, దీనిపై అధికారిక ప్రకటన రావటమే ఆలస్యమని కోలీవుడ్ సర్కిల్ సమాచారం. మరి రాబోయే రోజుల్లో ఆర్జే బాలాజీ టీం నుంచి అఫీషియల్ అప్డేట్ వస్తుందేమో చూడాలి. ఈ చిత్రంలో ఆర్జే బాలాజీ నెగటివ్ రోల్లో కనిపించనున్నాడట. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. స్క్రిప్ట్ లోని కోర్ పాయింట్ పై ప్రభావం పడకుండా సూర్య సర్ కోసం చాలా మార్పులు చేశామని, సినిమా టైటిల్ కూడా ఫైనల్ చేశామని ఇప్పటికే ఆర్జే బాలాజీ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన సూర్య చేతిలో గొడ్డలు పట్టుకున్న ప్రీ లుక్ స్టిల్ ఒకటి నెట్టింటా వైరల్ అవుతూ సినిమాలపై అంచనాలు పెంచేస్తుంది. సూర్య మరోవైపు స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య 44లో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రెట్రో టైటిల్ ను ఫిక్స్ చేశారు. రెట్రో టైటిల్ టీజర్ ఇప్పటికే నెట్టింటా వైరల్ అవుతుంది. పందెంకోడి, భరణి, పొగరు, డిటెక్టివ్ తో పాటు పలు సినిమాలతో తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విశాల్. అయితే మదగజరాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎవరూ ఊహించని విధంగా విశాల్ మొహం వాచి ఉండటం, చేతులు వణుకుతూ కనిపించడం చూసిన అభిమానులు అతని ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విశాల్ తాజాగా ఆసుపత్రిలో చేరాడన్న వార్త బయటకొచ్చింది. ఈవెంట్ పూర్తయిన వెంటనే విశాల్ ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. విశాల్ ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో బాధపడుతుండగా అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్టుగా సమాచారం. విశాల్ కు డాక్టర్లు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తమ అభిమాన నటుడు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా బయటకు రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. హై ఫీవర్ తో బాధపడుతున్నప్పటికీ ప్రమోషన్స్ కు హాజరై సినిమా పట్ల తనకున్న ప్రేమను మరోసారి చాటి చెప్పిన విశాల్ కమిట్మెంట్ కు అందరూ సెల్యూట్ చేస్తున్నారు. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మదగజరాజా చిత్రాన్ని సుందర్ సి డైరెక్ట్ చేశాడు. అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించగా సంతానం, సోను సూద్ కీలక పాత్రల్లో నటించారు. 2013 పొంగల్ కానుకగా జనవరిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడింది. 12 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత జనవరి 12న గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రాంతంతో సంబంధం లేకుండా కష్టంలో ఉన్న వారికి నేనున్నానని ఆదుకుంటూ వారికి భరోసా ఇస్తుంటారు బాలీవుడ్ నటుడు సోను సూద్. ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులున్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద తేడా లేకుండా ఆయన అందరూ అభిమానిస్తుంటారు. తాజాగా షోలాపూర్లోని విద్యార్థులు సోను సూద్ పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. 390 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. సోను సూద్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఫతేహ్. జాక్విలిన్ ఫెర్నాండెస్ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకునే ఈ మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 500 మంది విద్యార్థులు 390 అడుగుల కటౌట్ ను సిద్ధం చేసి ఊరేగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను పంచుకున్న సోను సూద్ 500 మంది విద్యార్థులు ఒక్క ఎమోషన్ ఫతేహ్ అని క్యాప్షన్ పెట్టారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఫతేహ్ రూపొందింది. ఈ చిత్రంలో జాక్విలిన్ ఫెర్నాండెస్ మునుపెన్నడూ చేయని యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించనుంది. నసిరుద్దీన్ షా, విజయ్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సైబర్ మాఫియా కథ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరో 8 రోజుల్లో ఇది విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్ హీరోగా నడుస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రాయపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను లాంచ్ చేయగా మంచి స్పందన వస్తుంది. ఈ ఈవెంట్ లో దిల్ రాజు చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో సినీ జనాలు సినిమాలను ఏ స్థాయిలో ఆదరిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రత్యేకించి తెలంగాణలో భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా టాలెంట్ ఉన్న నటీనటులు, టెక్నీషియన్స్ ను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుంటారు. అయితే ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ, మా వాళ్లకు సినిమా కంటే మన దగ్గర సినిమా తక్కువ కాబట్టి మీ దగ్గర నుంచి రియాక్షన్ తక్కువ వస్తుందని మా డైరెక్టర్ కు చెప్పారు. ఆంధ్రకు వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లకల్లు, మటన్ కు వైబ్ ఇస్తామని అన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. కాగా ఇవాళ తలైవా థాయిలాండ్ కు పయనమయ్యాడు. ఈ సందర్భంగా చెన్నై ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ కూలీ 70% షూటింగ్ పూర్తయిందని చెప్పాడు. అంతేకాదు నెక్స్ట్ స్కెడ్యూల్ జనవరి 13న మొదలు కానుందని, ఈ స్కెడ్యూల్ జనవరి 28 వరకు కొనసాగుతుందన్నాడు. ఇటీవల రాజస్థాన్లోని జైపూర్ షూట్ స్కెడ్యూల్లో భాగంగా సంబర్ లేక్ ప్రాంతంలో ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, తలైవా, రెబా మోనికా జాన్ అండ్ టీమ్ పై
వచ్చే సన్నివేశాలను చిత్రీకరించినట్టు వార్తలు వచ్చాయని తెలిసిందే. కూలీ చిత్రాన్ని 2025 మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నారు. గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో సత్యరాజ్, మహేంద్రన్, అక్కినేని నాగార్జున, మంజ్మెల్ బాయ్స్ ఫేమ్ సౌబిన్ షాహిర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ తెరకెక్కిస్తుండగా అనిరుద్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. టాలీవుడ్ యాక్టర్ అడవిశేష్ కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోతుంది టైటిల్ రోల్ పోషించిన గూఢాచారి. ఈ ఫ్రాంచైజ్ లో G2 కూడా వస్తుందని తెలిసింది. మేజర్ చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన వినయ్ కుమార్ సిరిగినీడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా గన్స్ యాక్షన్ మోడ్ లోకి దిగితే అంటూ ఇప్పటికే సినిమాపై సూపర్ క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు. ఈ చిత్ర టీంలోకి బేబీ జాన్ నటి వామిక గబ్బి వచ్చేసింది. మిషన్ లో భాగంగా సూట్ లో ఉన్న అడవిశేష్, వామిక ఐఫిల్ టవర్ ముందు కనిపిస్తుండటం తాజా లుక్ లో చూడొచ్చు. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన G2 ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ప్రీ వర్షన్ అనౌన్స్మెంట్ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతుంది. అడవిశేష్ ను సీక్వెల్ లో స్టైలిష్ యాక్షన్ అవతారంలో చూపించబోతున్నట్టు ప్రీ వర్షన్ అనౌన్స్మెంట్ వీడియోతో హింట్ ఇచ్చేశారు డైరెక్టర్. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, AK ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ జాన్రాలో తెరకెక్కుతున్న ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. G2 తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ విడుదల కానుంది. మలయాళంలో ఆసిఫ్ అలీకి మంచి క్రేజ్ ఉంది. OTTలో వచ్చే మలయాళ అనువాదాల కారణంగా ఇతర భాషా ప్రేక్షకులు కూడా ఆయన చేరువయ్యాడు. ఆసిఫ్ అలీ ఎంచుకునే కథలు, పాత్రలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఈ మధ్యనే వచ్చిన ఆయన సినిమా కిష్కింధకాండం బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డ్స్ నమోదు చేస్తుంది. అలాంటి ఆసిఫ్ అలీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మంజ్మెల్ బాయ్స్ సినిమాలో తాను చేయాల్సి ఉందని చెప్పాడు. ఈ సినిమాలో సుభాష్ అనే పాత్ర సొరంగ మార్గంలా కనిపించే ఒక అగాధంలోకి జారిపోతుంది. ఆ పాత్రను బయటకు తీసుకురావడానికి మిగతా స్నేహితులంతా నానా తంటాలు పడతారు. యథార్థ సంఘటన ఆధారంగా నిర్మించిన ఈ సినిమా 240 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో సుభాష్ పాత్ర కోసం దర్శక నిర్మాతలు ముందుగా ఆసిఫ్ అలీని అనుకున్నారట. అయితే ఆ సమయంలో తన డేట్స్ లేకపోవడం వలన చేయలేకపోయానని ఆసిఫ్ అలీ అన్నాడు. ఆసిఫ్ అలీకి స్టార్ ఇమేజ్ ఉంది. ఆయన గుహలో పడిపోతే ఆ పాత్ర తప్పకుండా బ్రతుకుతుందని ఆడియన్స్ గెస్ చేసేవారు. అందువలన ఆ పాత్రను వేరొకరితో చేయించడమే మంచిదైందని ఇప్పుడు వినిపిస్తున్న టాక్. 97వ అకాడమీ అవార్డ్స్ ఈవెంట్ కు కేవలం 2 నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్ ఈ ఏడాది ఆస్కార్ కు అర్హత సాధించిన 323 చలనచిత్రాల జాబితాను వెల్లడించింది. వీటిలో 207 చిత్రాలు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో నిలిచాయి. ఇక పోటీలో నిలిచిన వాటిలో 6 భారతీయ చిత్రాలు కూడా ఉన్నాయి. కంగువా, ది గోట్ లైఫ్, సంతోష్, స్వాతంత్ర వీర్ సావర్కర్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, గర్ల్స్ విల్ బి గర్ల్స్ చిత్రాలు భారత్ నుంచి ఉత్తమ చిత్ర విభాగంలో ఆస్కార్ బరిలో నిలిచాయి. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన కంగువా ఆస్కార్ బరిలో ఉండటం ఏంటని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. నామినేషన్ల కోసం ఓటింగ్ జనవరి 8న ప్రారంభమవుతుంది. జనవరి 12న ముగుస్తుంది. అకాడమీ తుది నామినేషన్లను జనవరి 17న ప్రకటిస్తుంది. దీంతో ఈ 5 సినిమాల్లో ఏదైనా ఒకదానికైనా నామినేషన్ దక్కుతుందా అని భారతీయ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ తన భద్రతపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసిన ఈ సల్లుబాయ్ తాజాగా తన ఇంటి భద్రతను పటిష్టపరుచుకుంటున్నారు. ఇందులో భాగంగానే ముంబై బాండ్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద సెక్యూరిటీని పెంచుకుంటున్నారు. తాజాగా సల్మాన్ ఇంటి బాల్కనీకి ఓ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ని ఏర్పాటు చేశారు. అంతేకాదు అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే గుర్తించేందుకు హై రెజల్యూషన్ కలిగిన సీసీటీవీ కెమెరాలతో పాటు హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే 2 కార్మికులు సల్మాన్ ఇంటి బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అమరుస్తున్న వీడియో ఒకటి తాజాగా బయటకొచ్చింది. దివంగత నటి శ్రీదేవి కుమార్తెలు ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు. ఇప్పటికే పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా ఖుషీ కపూర్ కూడా వరుస ఛాన్స్తో బిజీ అవుతున్నారు. గతేడాది ది ఆర్చిస్తో అలరించిన ఖుషీ మరికొన్ని రోజుల్లో లవ్యప్పతో పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఆమిర్ ఖాన్ తనయుడు జువైద్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను చూసినట్లు ఆమిర్ తెలిపారు. నేను లవ్యప్ప రఫ్ కట్ చూశాను, చాలా నచ్చింది.
వినోదంతో పాటు సందేశాత్మక చిత్రంగా ఇది రూపొందింది. ఈ రోజుల్లో సెల్ ఫోన్ కారణంగా మన జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనేది ఇందులో చూపించారు. నటీనటులు వారి పాత్రలకు 100% న్యాయం చేశారు. ముఖ్యంగా ఖుషి అద్భుతంగా నటించింది. ఆమెను చూస్తున్నంతసేపు నాకు శ్రీదేవి గుర్తొచ్చింది. శ్రీదేవి తెరపై ఎంత ఉత్సాహంగా కనిపించేదో తెలిసిందే. అదే ఎనర్జీ ఖుషిలో కనిపించిందని చెప్పారు. తమిళంలో విజయం సాధించిన లవ్ టుడేకు రీమేక్గా ఇది తెరకెక్కినట్టు సమాచారం. ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయింది. దీంతో ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించనున్నట్లు వార్తలొచ్చాయి. లవ్ యప్ప చిత్రానికి ఆమిర్ నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. ది ఆర్చిస్లో తన నటనతో ఖుషి అందరినీ ఆకర్షించారు. ఇప్పుడు మరోసారి బిగ్ స్క్రీన్ పై కనిపించబోతున్నారు. మలయాళంలో జోజో జార్జ్ కి ఉన్న క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన కథానాయకుడిగా నటించిన సినిమానే పని. దర్శకుడిగా ఇది ఆయన ఫస్ట్ మూవీ. అక్టోబర్ 24వ తేదీన ఈ సినిమా అక్కడి థియేటర్స్ లో విడుదలైంది. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమా అక్కడ 60 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. యాక్షన్ థ్రిల్లర్ జాన్రాలో రూపొందిన ఈ సినిమా కథా కథనాల పరంగా మంచి మార్కులు కొట్టేసింది. అభినయ, సాగర్, సూర్య, అభయ హీరోయిన్మయి ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ రివెంజ్ డ్రామా ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది. మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ గేమ్ చేంజర్ మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ సినిమా వస్తూ ఉండటంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దిగ్గజ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్ తో పాటు పాటలను కూడా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ నుంచి మెలడీ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. అలికి పోసిన అరుగు మీద కలికి సుందరినై కూసుంటే పలకరించవేంది ఓదరా, చిలకముక్కు చిన్ని నాదోరా అంటూ ఈ మెలడీ ఉండగా రామ్ చరణ్ అంజలిపై ఈ పాటను చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఈ పాటకు కాసల శ్యామ్ లిరిక్స్ అందించగా తమన్, ఎస్ రోషిని, జేకేవి కలిసి పాడారు. తమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే జరగండి జరగండి, దోప్, రామచ్చ సాంగ్స్ తో దూసుకుపోతున్న ఈ చిత్రానికి మెలడీ జత కావడంతో ఈ సినిమా సూపర్ హిట్ ఖాయమంటున్నారు అభిమానులు. ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా డ్రింకర్ సాయి. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమల్ శెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. గత డిసెంబర్ 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కి వచ్చిన డ్రింకర్ సాయి సినిమా యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. డ్రింకర్ సాయి సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రత్యేక ప్రదర్శనను మీడియా మిత్రుల కోసం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ కిరణ్ తిరుమల్ శెట్టి మాట్లాడుతూ, మా డ్రింకర్ సాయి చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. ఫస్ట్ వీక్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని మంచి కలెక్షన్స్ తో సెకండ్ వీక్ కి మూవీ రన్ అవుతుంది. నేను అనుకున్న పాయింట్ ప్రేక్షకులకు బాగా రీచ్ అయింది. హీరో ధర్మ, హీరోయిన్ ఐశ్వర్యతో పాటు ప్రతి క్యారెక్టర్ ను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ సినిమాతో దాదాపు 20 మంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు. మా మూవీ రిజల్ట్ పట్ల ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉన్నారు. థియేటర్స్ లో చిన్న సినిమాల పరిస్థితి బాగలేదు, కానీ మా మూవీకి వసూళ్లు బాగున్నాయంటూ డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు. డ్రింకర్ సాయి మూవీని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అన్నారు. ప్రొడ్యూసర్ బసవరాజు లహరిధర్ మాట్లాడుతూ, డ్రింకర్ సాయి కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పటిదాకా 5.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రేక్షకులకు మా మూవీ రీచ్ కావడంతో మీడియా మిత్రులు ఎంతో సపోర్ట్ చేశారు. మా సక్సెస్ లో భాగమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అన్నారు. డిఓపి ప్రశాంత్ అంకిరెడ్డి మాట్లాడుతూ, డ్రింకర్ సాయి సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సంతోషంగా ఉంది. మా డైరెక్టర్ గారు చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయింది. ఈ సినిమా రిజల్ట్ పట్ల మేమంతా సంతృప్తిగా ఉన్నాం. సెకండ్ వీక్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. డ్రింకర్ సాయి చూడని వారుంటే తప్పకుండా చూడండి అని అన్నారు. హీరో ధర్మ మాట్లాడుతూ, డ్రింకర్ సాయి సినిమాను ఆదరించడం ద్వారా చిత్ర పరిశ్రమలో యువ హీరోగా నాకు స్థానం కల్పించారు ప్రేక్షకులు. వారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. కొత్త వాళ్లకు ఇండస్ట్రీలో ప్రోత్సాహం ఉండదు అనేది తప్పని మీరంతా ప్రూవ్ చేశారు. హీరోగా నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. ఇలాంటి మంచి మూవీ నాతో చేసిన డైరెక్టర్ కిరణ్ గారికి, నిర్మాతలకు థ్యాంక్స్. మీడియా మిత్రులకు ఫ్యామిలీతో కలిసి చూసేలా డ్రింకర్ సాయి షో వేయాలని అనుకున్నాం. అందుకు మీ దగ్గర నుంచి వచ్చిన సపోర్ట్ సంతోషంగా ఉంది. మీరంతా సినిమా చూసి మీ ప్రశంసలు అందించడం హ్యాపీగా ఉంది.
మీరు చెప్పినవన్నీ నా మనసులో ఉంచుకొని నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం ప్లాన్ చేసుకుంటారు. ఇంకా పెద్ద సక్సెస్ఫుల్ సినిమా కోసం ప్రయత్నిస్తూనే ఉంటారని అన్నారు. డ్రింకర్ సాయి సినిమా స్పెషల్ షో చూసిన మీడియా మిత్రులు సినిమా బాగుందని, మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు సందేశాన్ని కూడా ఇచ్చిందని ప్రశంసించారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.